మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ విశాఖపట్నం రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2016 ఏప్రిల్లో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆందోళనల కేసులో ఈ తీర్పు వచ్చింది. అయితే న్యాయస్థానాన్ని తాను గౌరవిస్తానని, తదుపరి న్యాయపరమైన చర్యలకు వెడతానని అమర్నాథ్ పేర్కొన్నారు. 2016 నుంచి రైల్వే జోన్పై ప్రజా ఉద్యమం చేస్తున్నారని, ఈ పోరాటం పూర్తిస్థాయి జోన్ సాధన వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారాయన. కేంద్ర రైల్వే జోన్ ధృవీకరించినప్పటికీ పూర్తిస్థాయి మేలు ఉత్తరాంధ్రకు జరగలేదన్నారు. వాల్తేర్ డివిజన్, కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమవుతుందంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం చేసిన ఉద్యమంలో 2016లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చేసిన దీక్ష సమయంలో నమోదైన కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన మీద 6 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానాతో కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించి పోరాటంలో వెన్ను చూపేదే లేదు, ఖచ్చితంగా ఈ పోరాటం కోసం, ప్రజా ఉద్యమం కోసం నేను ముందుకే వెళ్తానని అమర్నాథ్ గారు చెప్తున్నారు. ప్రస్తుతం నాతో అమర్నాథ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈ రైల్వే జోన్ సాధన కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. మీరు కూడా సంఘీభావంగా ఎన్నో ఉద్యమాలు, దీక్షలు చేశారు. సో ఈ సమయంలో ఈ వచ్చిన తీర్పు కానీ, లేకపోతే రైల్వే జోన్ ప్రకటించామని చెప్పిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ ఏంటి సార్? ఒకటి అంటే పోరాటం చేసేటువంటి క్రమంలో ఇటువంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి మనకు న్యాయస్థానంలో ఉన్నటువంటి అవకాశాలు, మనకున్నటువంటి దీంతో అప్పీల్ చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మొదటి నుంచి చెప్తూ వచ్చాం, ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏవైతే ప్రధానమైనటువంటి హామీలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో, ప్రత్యేక హోదా విషయం కానీ, రైల్వే జోన్కి సంబంధించి కానీ, లేదా పోలవరం విషయం కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో, ఇవన్నిటి మీద మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తూ వస్తుంది. అందులో ఆ క్రమంలో సహజంగా ఒక పబ్లిక్ ఇష్యూ స్టేట్ కోసం, స్టేట్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం కోసం జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే రాష్ట్రం కోసమే కదా, రాష్ట్రం ఇష్యూసే కదా. సో దీని మీద మనం వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప, ఆ రోజు నా మీద అక్రమంగా కేసు పెట్టించారు. కేసు పెట్టించింది, ఈరోజు న్యాయస్థానంలో తీర్పు ఇచ్చింది. సరే, న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ మీద ఉండాలి. ఆ రకంగా ఉన్నాం. దాని మీద ఏ రకంగా నెక్స్ట్ ప్రొసీడింగ్స్ వెళ్ళాలనేటువంటిది వెళ్తాం. సరే, అంటే కేకే లైన్ అలాగే వాల్తేర్ డివిజన్, ఈ రెండు కూడా ఆదాయ మార్గాలు. అవి లేకుండా రైల్వే జోన్ ఇచ్చాము, ప్రకటించామని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు అది పెద్ద ఉపయుక్తంగా ఉండదు అనేది మీరు మొదటి నుంచి కూడా వాదిస్తున్నారు, చెప్తున్నారు. దాని మీద పోరాటం కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చెప్పారు? ఒకటమ్మా, అంటే రైల్వే జోన్ ప్రకటన ఒకటే చేస్తున్నాము, దేహంతో పాటు ప్రాణం కూడా ఇవ్వాలి కదా. సో మేము జోన్ ఇస్తున్నాము కాబట్టి మేము ఇచ్చిందే మీరు తీసుకోవాలంటే కుదరదు. వాల్టేర్ డివిజన్లో ప్రధానమైనటువంటి రెవెన్యూ జనరేటింగ్ లైన్ ఏదైతే ఉందో అది కేకే లైన్. బహుశా నాకు తెలిసి దేశంలో ఉన్నటువంటి డివిజన్స్లో హైయెస్ట్ గూడ్స్ రెవెన్యూ ఇచ్చేటువంటి డివిజన్ వాల్టేర్ డివిజన్. మేజర్ రెవెన్యూ అనేటువంటిది కేకే లైన్ నుంచి వస్తుంది. సో ఈ కేకే లైన్ నుంచి వచ్చేటువంటి లైన్ తీసుకొని వెళ్ళి మేము రాయగడ డివిజన్లో పెట్టుకుంటాం, మా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పెట్టుకుంటాం అని అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాల్సిందే, వాల్టేర్ డివిజన్లో ఉండాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కానీ, ఈ ప్రాంత ప్రజల తాలూకు డిమాండ్ కానీ. అంటే మీ పార్టీ స్టాండ్స్ ఇవని చెప్తున్నారు, కానీ ఈ ప్రాంత నాయకులు ఆ అంశాలని ప్రస్తావించడం లేదు, అమరావతి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది కూడా ఒక మాట వినపట్టి, ప్రభుత్వంగా వారికి ఇప్పుడు కేంద్రంలో ఒక కీలకమైనటువంటి రోల్లో ఉన్నారు. ఇప్పుడు ఏది అడిగినా చేస్తారు. మొన్న అమరావతికి చట్టం చేయమని అడిగారు, చట్టం చేశారు. రేపు చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి లేదా మనవడికి నా మనవడి పేరు ఇది అని చెప్పి చట్టం చేయమని చేస్తారు. వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. మీరు పోలవరం హైట్ తగ్గించినా మీరు మాట్లాడరు, రైల్వే జోన్లో కేకే లైన్ పెట్టకపోయినా మీరు మాట్లాడరు, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయకపోయినా మీరు మాట్లాడరు, మీరు రాయలసీమకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో అన్యాయం జరిగినా మీరు మాట్లాడరు. కేవలం అమరావతికి ఏదో ఒకటి ఇస్తే చాలు, అమరావతికి నేను చేసేటువంటి అవినీతికి మీరు మద్దతు ఇస్తే చాలు, దానికి చట్టబద్ధత చేస్తే చాలు అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఇది రాష్ట్రానికి, దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. కొత్త విధానాన్ని మావిగంతో ఇంకొక కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. సో దీని మీద మీరు ఒకటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని వచ్చాం. పరిపాలన వికేంద్రీకరణ గ్రామ స్థాయిలో జరగాలి, ప్రాంతాల అభివృద్ధి జరగాలనేటువంటిది మా విధానం. కానీ చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన వికేంద్రీకరణ అవసరం లేదు, ప్రాంతాల అభివృద్ధి కూడా అవసరం లేదు. ఒక్క అమరావతి అభివృద్ధి తప్పితే, అమరావతి ద్వారా వచ్చేటువంటి డబ్బు తప్పితే, అమరావతి ద్వారా ఆయన చేసేటువంటి రియల్ ఎస్టేట్కి చట్టబద్ధత ఇస్తే, ఇవి ఇస్తే చాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం.
సో వారి విధానం అది ప్రజలు ఎప్పుడైతే ఇవన్నీ గమనిస్తారో అప్పుడు వారి మీద తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు అనేటువంటిది రేపు 2029లో వస్తుందని చెప్పి మేము ఆశిస్తాం. మీరు అనుకుంటున్న రైల్వే జోన్ సాధన ఆ కళ అనేది నెరవేరలేదు అంటున్నారు. మరి మీ భవిష్యత్తు లక్ష్యం ఒకటి అంటే ఇందులో 2 పార్ట్స్ అమ్మా. ఒకటి జోన్ ఏర్పాటుకి మన పోరాట ఫలితంగా జోన్ ఏర్పాటు అయింది అనేటువంటిది ఒకటి. సో ఇందులో ఎంతవరకు అయిందంటే 50% మనం విజయం సాధించామన్నట్టు. ఎప్పుడైతే కేకే లైన్ అనేటువంటిది జోన్లోకి వస్తుందో రావడం వల్ల 100% మనం విజయం సాధించినట్టుగా భావించాలి. విజయనగరం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలు, వీటిని ఎందుకు మీరు తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో ఉన్నటువంటి రాయగఢతో కలుపుతారు? సో దాని గురించి మీరు ఎందుకు అడగరు అనేటువంటిది అడిగిన వాళ్ళేమో కేసులు పెడతారు, జైలు శిక్ష వేస్తారు, కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఇది మీకు కావాల్సింది. సో దయచేసి పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రాంతాల ఇంట్రెస్ట్, ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలనేటువంటిది నా తాలూకు డిమాండ్. ఇది మొత్తానికి ఏదైతే కేసులతో ఎటువంటి సమస్యల్ని ఉద్యమాల్ని అణిచే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తాను అని చెప్తూనే, అలాగే కేకే లైన్తో కూడిన ప్రత్యేక రైల్వే జోన్ సాధన అన్నది మా లక్ష్యం. ఖచ్చితంగా వాల్తేర్ డివిజన్ ఉండాలి, అలాగే కేకే లైన్ కూడా ఉండాలి. ఈ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.